ఇప్పుడు చూసుకుంటే ఈ సార్ చెప్పినట్టు క్యాపిటల్ గెయిన్స్ మీద సెక్యూరిటీ బాండ్స్ వాటి మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను కూడా తొలగించారు. రూపీ ఆల్రెడీ ఈరోజు 50 పైసా బలపడింది. సో బంగారం ధరలు దిగి వస్తాయా? ఒక బంపర్ ఆఫర్ అనుకోవచ్చా? 3 రోజుల నుంచి బంగారం ధరలు కరెక్షన్ అవుతుంది. సో మగవాళ్ళకి ఎనీ గుడ్ న్యూస్ అంటారు రాబోయే రోజు? ఐ థింక్ దాంతో ఏదైతే ప్రభుత్వం కొత్తగా ఎఫ్పిఐస్ కి ఇండియన్ బాండ్స్ లో మన రెట్రోస్పెక్టివ్లీ అంటే ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లోనే కాదు, పాస్ట్ లో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేస్తాము అని చెప్పడానికి మేజర్ కారణం మాత్రము ఎఫ్పిఐల ఉపసంహరణ, పెట్టుబడుల ఉపసంహరణ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఈ యొక్క 6 నెలల్లో ఆల్రెడీ 5.5 months లోనే దగ్గర 2,60,000 కోట్లు ఎఫ్పిఐలు ఈక్విటీ మార్కెట్స్ నుంచి కావచ్చు, బాండ్ మార్కెట్స్ నుంచి కావచ్చు డబ్బులు తీసుకెళ్లిపోయారు. ఆ ఫ్లోని ఆపడానికి, ఎస్పెషల్లీ అట్లీస్ట్ బాండ్ మార్కెట్ లో ఆపడానికి ఇది జరిగింది కొంచెం. ఎందుకంటే లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కూడా 4 లక్షల కోట్లు దగ్గర ఎఫ్పిఐలు నెట్ సెల్లర్ గా వేరే మార్కెట్స్ ఏవైతే పర్ఫార్మింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో డబ్బులు తీసుకెళ్తాం. సో వాటి మీద ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా పడితే మాత్రం ఇది ఈక్విటీ మార్కెట్స్ మీద ఉండొచ్చు, గోల్డ్ మీద ఇమ్మీడియట్లీ పడకపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే రూపీ మీద ఇమ్మీడియట్ గా దీని ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. రూపీ ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వాటి మీద మన ఎక్స్పోర్ట్స్, వీటి పైన ఇప్పుడు కరెంట్లీ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది రూపీకి. బంగారం మాత్రం ఇట్స్ నాట్, వీటి వల్ల పెద్దగా పెరిగే అవకాశం, తగ్గే అవకాశం లేదు. బికాస్ బంగారం ఇస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ డ్రైవ్ చేస్తాయి. సో అక్కడ ఇట్లాంటి ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్ సిచ్యువేషన్ వల్ల బంగారం మేజర్ చేంజెస్ పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే మనము ప్రాబబ్లీ 4-5% ఆఫ్ వరల్డ్ గోల్డ్ మార్కెట్స్ లో మనం బయట నుంచి తెచ్చుకోవడమే. ఎస్పెషల్లీ ఇప్పుడు కన్సిడరింగ్ ఈ 15% అయితే గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టిందో ఇంపోర్ట్స్ మీద, దాని తర్వాత ఎలాగో కొంచెం డిమాండ్ పడిపోయింది ఇండియన్ మార్కెట్ లో. సో ఆ లెక్కను చూస్తే ఆ ఫలితాల వల్ల పెద్దగా బంగారం పెద్ద తేడా రాకపోవచ్చు. ఓన్లీ గ్లోబల్ సప్లై అండ్ డిమాండ్ అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు మనం అమ్ముకునే సిచ్యువేషన్ లో లేము, బట్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. మనము less than 5%, ఈవెన్ ఆర్బీఐ ఇవాళ చెప్పింది ఏంటంటే ఒక 0.5%, 4.6 ఎక్స్పెక్టేషన్ ఉండింది ఇన్ఫ్లేషన్ ఈ సంవత్సరానికి, అది 5.1 చేసింది. 5.1 ఈ స్టిల్ అండర్ ద కంట్రోల్. బట్ వేరే కంట్రీస్ అన్ని 10 నుంచి 30, 70, 80% ఇన్ఫ్లేషన్ తో సఫర్ అవుతున్నాయి. అలాంటి కంట్రీస్ లో మాత్రం బంగారం అనేది రిజర్వ్ బ్యాంక్స్ అమ్ముతా ఉన్నాయి, బట్ మనకు ఆ పరిస్థితి లేదు. సో వాళ్ళు ఎక్కువగా అమ్మితే మాత్రం గ్లోబల్లీ కొంచెం గోల్డ్ ఇంకా కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ తగ్గవచ్చు అనే అవకాశం ఎందుకుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ యుద్ధం ఆగిపోయినా సరే తొందరగా మళ్ళీ $60 కిందికి వస్తాయని నమ్మకం లేదు. సో $60, $70 దగ్గరికి వస్తే తప్ప మార్కెట్స్, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంచెం ప్రెషర్ తగ్గి వేరే ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంతవరకు బంగారం మీద మాత్రం ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ బంగారం ప్రైజెస్. అది తగ్గితే గోల్డ్ కొంచెం పెరిగే అవకాశం ఉంది, అదర్వైజ్ తగ్గే అవకాశం. రైట్ అండి. సత్యనారాయణ గారు, మీ అంచనా ఏంటి? బంగారం ధరల మూమెంట్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు బంగారం కాదు, మొత్తం బ్రెంట్ ఆయిల్ ఏదైతే ముడిచమురు ఉందో, ఈ ముడిచమురు మీదనే మార్కెట్లు అంతా జరుగుతూ ఉన్నాయి. $90 నుంచి $100 మధ్యలో ట్రేడ్ అయితే వచ్చింది. రోజు ఇప్పుడు $94.69 అంటే ఫ్లాట్ ఉంది. ఇరాన్, అమెరికా చర్చలకు అవుతున్నాయి అనగానే ముడిచమురు ధర బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతుంది. చర్చలు లేవు, మళ్ళీ యుద్ధం వాతావరణం ఉంది అక్కడ అనగానే మళ్ళీ ఇది $90 నుంచి $100 దగ్గరికి చేరగానే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో ఏం లేదు, గోల్డ్ రిసీట్స్ వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా, అవి కొనుక్కోవడం బెటర్. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఈటీఎఫ్ లు, ఎస్ఐపిల కంటే కూడా గోల్డ్ రిసీట్స్ వస్తున్నాయి. అయితే అందరి బ్రోకర్ల దగ్గర ఈ గోల్డ్ రిసీట్స్ అవైలబుల్ లేదు, కొన్ని బ్రోకింగ్ ఫార్ముల దగ్గరే ఉన్నాయి వాళ్ళ ప్లాట్ఫామ్ లో. అయితే ఈ గోల్డ్ రిసీట్స్ లో బెనిఫిట్ ఏంటిది అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ కి చేయాలి. రెండోది చిన్న మొత్తాలు చేయకూడదు, 100, 150, 200 కూడా చేయొచ్చు. కానీ అవి చేస్తే కమిషన్ బ్రోకరేజ్ ఎక్కువ శాతం పోతుంది. వీళ్ళకి వచ్చే లాభం కంటే కూడా కమిషన్ బ్రోకరేజ్ ఎక్కువ పోతుంది. కాబట్టి ఒక 15,000, 20,000 చేయదలుచుకున్న వాళ్ళు గోల్డ్ రిసీట్స్ లో చేయడం బెటరు. రెండోది ఉదయం 9 నుంచి అది నైట్ 11:30 దాకా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు, ఎస్ఐపీలు ఏంటిదంటే 3:30కే క్లోజ్ అయిపోతుంది మన మార్కెట్లతో పాటుగా. కానీ ఈ గోల్డ్ రిసల్ట్స్ ఉండదు అలా.
అంటే ఇది నైట్ మన మార్కెట్ లో ఏదైతే కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ ఎలా అయితే ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఏదైతే ట్రేడింగ్ జరుగుతుంటుందో అలానే ఈ గోల్డ్ రిసిప్ట్స్ కూడా జరుగుతుంది. దానివల్ల లాభం ఏంటిది అంటే మనకి టైమింగ్స్ ఎక్కువ ఉంటుంది, రెండోది ఎంటర్ కానీ ఎగ్జిట్ కానీ అవకాశం ఉంటుంది, 3:30 తర్వాత హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మనకు అప్లికబుల్ అవుతుంది. అదే మామూలు ఎస్ఐపీలు ఈటీఎఫ్లు గోల్డ్ చేస్తే మనకి అప్లికబుల్ కాదు. 3:30 తర్వాత పెరిగితే మనం అమ్ముకుందాం అని అనుకుంటే అవకాశం ఉండదు. ఒకవేళ తెల్లారిపాటికి చూస్తే మళ్ళీ తగ్గిపోయి కూడా ఉంటది, అనవసరంగా మిస్ అయిపోయినవి ఆపర్చునిటీ అనుకుంటారు, లేదు తగ్గిపోయింది కొనుక్కుందామని అనుకుంటారు. తెల్లారి దాకా వెయిట్ చేయకుండా 11:30 దాకా ఉంటుంది. కాబట్టి ఈ గోల్డ్ రిసిట్స్ కొనుక్కోవడం అనేది చాలా సేఫ్. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది ఈ మధ్యనే. అయితే అది అందరి బ్రోకర్ల దగ్గర లేదు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి చేయదలుచుకుంటే వాళ్ళ బ్రోకింగ్ ఫర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగాలి, ఆ ప్లాట్ఫామ్ లో మాకు ఉందా లేదా అనేది. ఉంది అని అంటే చేసుకోవటం అనేది ఉత్తమం. రాబోయే రోజుల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరిగే అవకాశాలు తక్కువ. ఇదంతా ముడిచముడు గొడవ అయిపోవాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఒక 5-6 నెలలు అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఇరాన్ అమెరికా ఒకరోజు చర్చలు అంటారు, ఒకరోజు యుద్ధం అంటారు, ఇవన్నీ కాదు. మళ్ళీ ఇది అయిపోయినా కూడా ఆయన క్యూబా అంటుండు, మళ్ళీ ఇంకా మలక్కా జలసంధి ఇంకోటి ఉంది దాని మీద అంటుండు. మళ్ళీ ఇవన్నీ అయిపోయినాక November 8కి ఇప్పుడు మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో, మధ్యంతర ఎన్నికలు. అక్కడ మళ్ళీ ఏం జరుగుతుందో వ్యతిరేకంగా అనేది ఒకటి. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల కింద మనకి నిన్న అంటే మళ్ళీ సుంకాలు టారిఫ్లు ఒక 54 దేశాల మీద మళ్ళీ ట్రంప్ విధించడం జరిగింది. ఆయన ఎప్పుడు ఊకోడు అన్నట్టు, ఒక ఇష్యూ అయిపోయిందంటే ఇంకో ఇష్యూ బయటకు వస్తుంది. మళ్ళీ ఇష్యూ బయటకు వచ్చి రాగానే అక్కడ సుప్రీంకోర్టు అనుకోండి, ప్రపంచ దేశాలు అనుకోండి, అతనికి ఎగనెస్ట్ గా మళ్ళీ ఫైల్ చేసినా అక్కడ వాళ్ళు ఏం చెప్పినా, అంటే అక్కడ సెనేట్ లో కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉన్నా కానీ మళ్ళీ ట్రంప్ ఏం చెప్తాడు, మళ్ళీ ఆయన దోవ అయిందే, ఆయన దారాలి. అందుకని ఇప్పుడు మొత్తం అంటే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇది సద్మానిగా లేదు. February 28 నుంచి మొదలైనటువంటి ఇరాన్ అమెరికా వారు మార్చి ఏప్రిల్ మే ఇప్పుడు జూన్ లోకి వచ్చిన అంటే సుమారు 196-97 రోజులకు చేరిను. అంటే మరి 90-96 రోజులకు చేరిపోతే ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది. ఈ లోపల November 8 మళ్ళీ మధ్యంతర ఎన్నికలు అమెరికాలో వస్తాయి. ఈ లోపల మళ్ళీ ఒకవేళ ఇది సద్దుమణికి యుద్ధం లేదంటారు, అణ్వాయుధాలు అప్పచెప్పమంటారు, వాళ్ళు అప్పచెప్పమంటారు, ఇక్కడే చర్చలు మిగిలిన జరిగిపోయినాయి అంటారు. కానీ ఈ చర్చలు జరుగుతాయా జరగవా, యుద్ధం ఆగుద్దా, హర్మన్ జల్సన్ ఓపెన్ చేస్తారా, ఈ ముడిచముడు ధరగా బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు తగ్గుద్ది, ఎంత తగ్గుద్ది అనేది ఈ చర్చలు కనుక ఏం లేదు. మనం చూడవలసింది గోల్డ్ సిల్వర్ కొనక్కర్లేదు, కొనకపోయినా ఏం లేదు, కొన్నా ఏం లేదు, కొంటేనో లాంగ్ టర్మ్ కనుక్కోవాలి, కొనకపోయినా ఏం కాదు, పెద్దగా ఏం పెరిగేది ఉండదు. కాబట్టి ఎందుకోసం ఈ ముడిచముడు ధరలు తగ్గితే తప్ప గోల్డ్ పెరగదు. ముడిచముడు ధరలు ఎప్పుడు తగ్గుతాయి, ఇరాన్ నుంచి ఆ యుద్ధ వాతావరణం మామూలు అయిపోవాలి, సమసిపోవాలి, అక్కడ ఈ హర్మన్ జల్సన్ ఓపెన్ అవ్వాలి, మళ్ళీ దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా కొంచెం వాళ్ళ ఎకానమీ జీడిపి అన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది, ఆర్థిక వ్యవస్థలు అన్ని చిన్నాభిన్నం అవడం జరిగింది. దాంతో ఇవన్నీ ఆర్థికంగా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అంతకుముందు ఎందుకు పెరిగింది అనుకున్నారు, ఒక 2-3 ఏళ్ల నుంచి కరోనా తర్వాత మళ్ళీ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్ని పుంజుకోవడం జరిగింది. అందుకని ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ సిల్వర్ లోకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా రావడం జరిగిందో సుంకాలు టారిఫ్లు అయినప్పటికీ ఇంకా పెరగడం జరిగింది. ఒక్కసారిగా జనవరి 30వ తారీఖు ఆల్ టైమ్ హైక్ పోయింది. అక్కడ సుప్రీంకోర్టు ఇతనికి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి మళ్ళీ 28 ఒక నెల పాటు ఆగిండు మెదలకుండా, మళ్ళీ ఫిబ్రవరి 28 ఆయన మొదలు పెట్టిండు ఏది ఈ మన ఇరాన్ మీద వాడు. దాంతో ఈ డైవర్షన్ అంతా ఇటుపోయింది. గోల్డ్ సిల్వర్ కాకుండా డైవర్షన్ అంతా ముడిచముడు పెరిగిపోయింది. ప్రపంచ దేశాలంతా ఎవరు ఏ దేశమైనా సరే వాళ్ళ యొక్క రూపీలు ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది, ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది, జీడిపి తగ్గిపోవడం జరిగింది. ఇవన్నీ తోటి ఇప్పట్లో గోల్డ్ సిల్వర్ పెరిగేది ఏం లేదు. రైట్ సార్. అయితే అనిల్ గారు, ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సిల్వర్ ఒక 5,000 రూపీస్ వరకు తగ్గింది, 2.8 lakh వచ్చింది. సో సిల్వర్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇన్వెస్టర్స్ సిల్వర్ ఏమన్నా అక్యుములేట్ చేయొచ్చు అంటారా? అసలు వద్దండి. ఇప్పుడు కమోడిటీ ఎస్పెషల్లీ సిల్వర్ ఏంటంటే ఇట్స్ నాట్ కన్సిస్టెంట్, ఇట్స్ నాట్ సేఫ్టీ అసెట్ కాదు, ఇట్స్ నాట్ అ మెటల్, ఇట్స్ ఎ కమోడిటీ. కమోడిటీస్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో డిమాండ్ సప్లై యుద్ధం, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ పోస్ట్ యుద్ధం తర్వాత ఎట్లా పికప్ అవుతుందని చూసుకోవడమే తప్ప ఇట్స్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి లాస్ట్ ఇయర్ ఒకసారి అమేజింగ్ రిటర్న్ ఇచ్చిందని చెప్పినంత మాత్రాన సిల్వర్ కి ప్రాబ్లం ఏంటంటే కొన్ని సంవత్సరాలు కే లెవెల్లో పడిపోయినా కానీ విల్ నాట్ బి సర్ప్రైజ్. డోంట్ థింక్ ఇట్ యాజ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి కొంచెం కంటే ఒక 2%, 3% పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలి. కానీ
ఇంకా కొంచెం కరెక్షన్ అయితే పాసిబుల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎవరైతే మధ్యలో కొన్నారో వాళ్ళందరూ డంప్ చేస్తా ఉన్నారు, ఇంకా వెయిట్ చేయలేక, అందుకే రేట్లు పడిపోతా ఉన్నాయి. అదర్వైజ్ గ్లోబల్ సప్లై డిమాండ్ లో పెద్ద తేడా లేదు, బట్ చాలా స్పెక్యులేషన్ ఏదైతే బిల్డ్ అయిందో అది ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటకు